ప్రవీణ్ ఇంటర్వ్యూకి పోయి నువ్వు జాబ్ వచ్చిందా బిడ్డ? వచ్చిందమ్మా. నేను నీకు ఫోన్ చేద్దాం ఎవరికి చెప్పకు, మంది కన్నా మంచిగా చెప్ప. ఫస్ట్ నువ్వు వాళ్ళు చెప్పకు, నువ్వందరు చెప్తావు. చెప్పా మా అమ్మ ఫోన్ చేస్తున్నాడు. మా అమ్మకి నేను మెసేజ్ అయినా నాతో ఫోన్లో మాట్లాడుతావు కదా, ఎట్లా చెప్పినావు? ఇంకొక ఫోన్ ఉండే మెసేజ్ చేసిన మా అమ్మకు. వింటున్నది ఎవరు చెప్పానంటూ అందరు చెప్తావు. చెప్పలే, మా అమ్మకే చెప్పిన. మళ్ళా పిన్ని కూడా ఫోన్ చేస్తున్నది. పిన్ని గిట్ట మా చెల్లిని కదరా, ఏమైతుంది సంతోషపడుతుంది కదా. వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలే. మన గల్లి ఊడ్చడం ఆమె ఫోన్ చేస్తుంది నాకు. రోజు ఇంటి ముంగట వచ్చి నీ కొడుకు జాబ్ వచ్చిందా అమ్మా అని అడుగుతుంది. ఇక చెప్తే సంతోషపడుతుంది కదా, అందుకే చెప్పిన. గూరు కాంకులు కూడా ఫోన్ చేస్తున్నారు. రోజు ఇంటి ముంగట వస్తాడు బిడ్డ, వచ్చి నీ కొడుకు జాబ్ వచ్చిందా అమ్మా, నీ కొడుకు జాబ్ వచ్చిందా అమ్మా అని అడుగుతాడు. ఏదో చెప్దాం పట్టు, ఇక వచ్చింది కదా చెప్దామని చెప్పిన, సంతోషం పడతాడు అని చెప్పిన. ఇక అందరు సంతోషపడతారు. ఇంకేం అందరు చెప్పేసినావు. కిరాణా షాప్ అయినా ఫోన్ చేస్తున్నాడు నాకు. రోజు షాప్కి పోతా కదా, నా కొడుకుకి జాబ్ వచ్చిందమ్మా, నీ కొడుకుకి జాబ్ వచ్చిందా అని అడుగుతాడు. ఇక చెప్తే సంతోషం పడతాడు కదా అని చెప్పిన. ఇంకేమన్నా డబ్బు తీసుకుని పోయి అందరికి కొట్టు, ఇక అయిపోతుంది. నాకు చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకు అని. వాళ్ళకి చెప్తే ఏం కాదు, ఇవాళ మనోలే, నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు. ఇంకెవరున్నారో చెప్పని అందరు చెప్పేసినావు. ఎవరికి చెప్తలే.